హాయ్. ఇప్పుడు ఇన్స్టా 360 నెక్ మౌంట్ అన్బాక్స్ చేశాం కదా! ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూడండి. సో, మనకి బాక్స్‌లో ఏమేమి వచ్చాయి? ఒక నెక్ మౌంటు, ఇది కెమెరా కూర్చోవడం కోసం ఒక స్క్రూ, దాన్ని టైట్ చేయడం కోసం ఒక స్క్రూ. ఈ 2 స్క్రూస్, నెక్ మౌంట్ అండ్ స్ట్రాప్ వచ్చింది కదా! ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతది. మనం ఇలా పెట్టుకొని ఇలా మౌంట్ చేసుకోవచ్చు. సో, కెమెరాని మౌంట్ చేసి పెడతాను చూద్దాం. సో, మౌంట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే Insta360 X5, X4, DJI ఇంకేమన్నా కెమెరాస్ మౌంట్ ఉంటే సరిపోద్ది. ఈ స్క్రూ ఫస్ట్ మనం కెమెరాకి స్క్రూ చేసుకోవాలి. కెమెరాకి పెట్టాక ఇలా ఉంటుంది కదా పరిస్థితి. దాన్ని తీసుకెళ్ళి దీనిలో పెట్టాలి. పెట్టిన తర్వాత కనిపిస్తుందా? సో దీన్ని ఇలా స్క్రూ చేసేయాలి ఫస్ట్ టైట్గా. వన్స్ ఇట్ ఇస్ కంప్లీట్లీ స్క్రూడ్, దట్స్ ఇట్, వీఆర్ రెడీ టు యూజ్. స్క్రూ చేసేసాను టైట్గా, అంతే. దీన్ని ఇలాగా ఫ్రంట్కి జరుపుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రూ కొంచెం లూజ్ చేసి దీన్ని ఫ్రంట్కి పెట్టుకోవచ్చు, వెనక్కి పెట్టుకోవచ్చు. సో మోడరేట్గా ఈ యాంగిల్లో మనం ఉంచుకుందాం. ఇలా ఉంచుదాం, అలా పెట్టి అంతే, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కూడా జరుపుకోవచ్చు, ఇది ఇంకా బెస్ట్. ఇలా ఇలాగ స్ట్రైట్గా పెట్టుకుంటే ఇలాగ స్ట్రైట్గా పెట్టి స్క్రూ చేసి, సో దీన్ని ఇప్పుడు ఇలా ఇలా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకుని అంతే. మనం ఏం చేయట్లేదు, హ్యాండ్స్ ఫ్రీ, అదే రికార్డ్ చేసుకుంటూ పోద్ది. అయితే మనం బైక్లోన నేను సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఇది ఇలా అల్లాడుతుంది కాబట్టి, ఊగుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక స్ట్రాప్ ఇచ్చేది. దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కువ అరుస్తున్నాయి గట్టి బయట, ఏమనుకోవద్దు, మైక్ లేదు మన దగ్గర. మైక్ వచ్చిన తర్వాత ఒకటి సంగతి చెబుతాం. యాక్చువల్గా రివర్స్లో చేశాను, ఫస్టే అది చేసి ఉండాల్సింది, అది పెట్టేసి ఉండాల్సింది. ఎనీవే ఇలా పెట్టాము, ఒక సైడ్ సెట్ అయిపోద్ది. సైడ్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని వెనక తీసుకొచ్చి ఇంకో సైడ్ కూడా సెట్ చేయడమే. ఓకే, రెడీ టు గో, హ్యాండ్స్ ఫ్రీ. ఇప్పుడు నేను ఏదైనా చూపిస్తాను మా ఇంట్లో, దీనిలోంచి రికార్డ్ చేసుకుని ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది, మనం హ్యాండ్స్ ఫ్రీగా ఉంచుకోవచ్చు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ. రికార్డ్ చేసి వీడియో ఎలా వచ్చిందో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బై, స్టే ట్యూన్డ్.